సూటి దగ్గరికి వచ్చి బొప్పాయి తింటూ మీతోటి కొన్ని కబుర్లు చెప్పుకున్నా. రాత్రి స్నానం చేసినాక పైపు కడితే చిన్న ఒక డ్రాప్ పడుతుంది బకెట్లో. ఆ డ్రాప్ పడుతుందని చెప్పి పర్లేదు టైట్ చేసినా కానీ ఆ డ్రాప్ పడుతుంది బకెట్లో. నీళ్ళు పొద్దున్నే లేచి స్నానానికి వెళ్ళి చూస్తే ఆ డ్రాప్ తెల్లారి పొద్దున బకెట్ ఫుల్ అయింది. ఆ డ్రాపు బొట్టు వాటరు బకెట్ ఫుల్ అయింది. మాకు జ్ఞానం నేర్పింది. అలాగే మన లోపల కోపం అనే ఒక డ్రాప్ కానీ నువ్వు కానీ ఒక డ్రాప్ కానీ వేయగలిగితే ఒక మనిషి మీద ఆ కోపం నైట్లో ఒక్కొక్క డ్రాప్గా బకెట్ ఫుల్ అయినట్టుగా ఆ కోపం అనే డ్రాపు నీ దేహం ఫుల్గా అయిపోతుంది. అది నరాల్లో ఆ కోపం నిండిపోతుంది. బొట్టే కదా అని వదిలితే అంటాడులే అన్నయ్య ఇంద్రాల సినిమాలో డైలాగ్ అంటాడు, మొక్క అని చెప్పి వదిలేస్తే నీ పీక మొక్కని తెంపితే నీ పీక కోస్తానన్నట్టు డైలాగు. ఒక బొట్టే కదా అని కానీ మనం వదిలేస్తే ఆ కోపం మనల్ని పీక కోసుద్ది. నా మిత్రులారా, ఒక కోపమే కాదు ఒక లోభం అనే ఒక బొట్టును వేసే పని అయితే ఆ లోభం అంతై నీ దేహమంతా లోభ స్వభావంతో నీ చూసే చూపు లోభం, వినే ఇనికిడి లోభం, నడిచే నడక లోభం, అన్ని లోభం సూచనలు చూపిస్తూ ఉంటుంది. అలాగే కామం ఒక బొట్టే కదా నేను వేసే పని అయితే నువ్వు చూసే చూపే కామం, వినే ఇనికిడిలో కామం, నడిచే నడికలో కామం, అంతా నీ బాడీ అంతా నిండిపోయి ఉంటుంది. అలా ఒక మనిషి ఎదిగితే ఓర్చుకోలేని ఒక ఆ స్థితి ఉన్నదే ఈర్చ అంటారు దాన్ని. ఆ ఈర్చ అనే ఒక చిన్న డ్రాప్ వేస్తే ఆ బకెట్ నీళ్ళు అయిపోయి నీ ఒళ్ళంతా ఈర్చయ్యి నిన్ను నువ్వు ఓర్చుకోలేని స్థితి కూడా నీకే వస్తుంది. అంటే నిన్ను సొంత మన ఫ్యామిలీని కూడా ఎదిగితే ఓర్చుకోలేని స్థితే నీవు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. సొంత అన్నదమ్ములు పెరిగినా కానీ ఆ స్థితిగతుల్ని చూసి ఓర్చుకోలేక అన్నదమ్ముల మీద కూడా కేసులు పెట్టి కొట్టుకునే వాళ్ళు మనం ఎంతోమంది రోజు కోర్టుల ద్వారా చూస్తున్నాం అనమాట. అంటే నీ లోపల ఒక డ్రాప్ వేసావు కాబట్టి ఆ డ్రాప్ నిన్ను బొక్కెట్ నీళ్ళు అయినట్టు ఆ స్థితిగతికి తీసుకెళ్తున్నా మిత్రులారా. అందుకని చిన్న బొట్టే కదా అని చెప్పి దీన్ని కానీ మనం వేస్తే ఆ బొట్టు అంతంతై అది నీ నాశనానికి దారితీస్తుందని సత్యాన్ని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నా మిత్రులారా, వెరీ కేర్ఫుల్. నీ కోపం మీద, నీ లోభం మీద, నీ దేశం మీద, ఇన్నిటి మీద చాలా కేర్ఫుల్గా ఉండమని మనస్ఫూర్తిగా సందర్భంగా చెబుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.